హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. సో పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయడం అయితే మర్చిపోమాకండి. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోద్దాం. మన ఖాళీ ప్లేస్లో మనం అయితే బెండ మొక్కలు అయితే పెట్టేసాం కదండి. సో ఈవెన్గా అయితే ఈ విధంగా బెండపూత అండ్ బెండకాయలు కూడా వచ్చేసాయి. సో నెక్స్ట్ అయితే మనకి పొట్లకాయలు కూడా మళ్ళీ వచ్చేసాయండి. ఇప్పుడైతే కొంచెం చిన్న చిన్న పిందిలుగా ఉన్నాయి అంతే అన్నమాట. సో మన ఖాళీ ప్లేస్లోకి అయితే బటర్ఫ్లైలు చూసారా ఏ విధంగా ఎగురుతూ ఉన్నాయో. సో నెక్స్ట్ అయితే వంగ మొక్కలు కూడా వేసేసాం కదండి. ఈ వంగ మొక్కలకు కూడా పూత వచ్చేసింది అనమాట. కొంచెం పూత వచ్చింది, అలాగే చిన్ని చిన్ని పిందులు కూడా వచ్చేసాయి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఏమీ వేయకుండా న్యాచురల్గా పెంచాలి అని నాకు అనిపించింది అనమాట. అలాగే ఈ చెట్లకైతే ఏమీ వేయట్లేదు. అలాగే ఈ ఆకులకి చీడ పడుతుంది ఫ్రెండ్స్. ఈ చీడ పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే కాకరకాయ పాదుకు కూడా ఈ విధంగా కాకరకాయ పూత అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.